Once again, good evening to all. నా పేరు శ్రీనిధి. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. యాజ్ ఇప్పుడు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ప్రోగ్రామ్తో ముందుకు వచ్చింది ఎర్త్ డే గురించి, వేర్ థీమ్ వచ్చేసి టుగెదర్ వీ క్యాన్ రెస్టోర్ ది ఎర్త్ అని. సో అదే థీమ్ మీద ఫస్ట్ కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఆ తర్వాత మనం ఏం చేయగలుగుతాము దీని గురించి అన్నది కూడా వీ విల్ ఫోకస్. సో ఫస్ట్ వచ్చేసి నిజంగా ఏదైతే థీమ్ ఉంది, క్యాన్ వీ టుగెదర్ రెస్టోర్ ది ఎర్త్ అన్నది చేయగలుగుతామా అన్నది ఒక బిగ్ క్వశ్చన్. సో చేయగలుగుతాము అన్న దానికన్నా ముందు ఇంకొక సినారియో చూపించాలనుకుంటున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా నేను ఒక డాక్యుమెంటరీ చూశాను, లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ అని, డేవిడ్ అటెన్బోర్డ్. సో దాంట్లో అతను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, లైక్ చెర్నోబైల్ న్యూక్లియర్ యాక్సిడెంట్ గురించి. సో ఇది ఆల్మోస్ట్ 36 years బ్యాక్, 1986లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల చాలా ఎన్వైరన్మెంట్ అనేది డ్యామేజ్ అయింది, ఎందుకంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ అదంతా ఎక్స్ప్లోజన్ అవ్వడం వల్ల చాలా ఎఫెక్ట్ చూపించింది ఎన్వైరన్మెంట్. అట్ ద సేమ్ టైం హ్యూమన్ కూడా ఎఫెక్ట్ చూపించింది. బట్ ఆ సినారియో ఏదైతే 30 years బ్యాక్ జరిగింది, 35 years బ్యాక్ జరిగింది, ప్రెజెంట్గా మనం ఈ ఇమేజ్ చూడొచ్చు. ఎక్కడ అయితే ఎర్త్ దానంతా అదే రెస్టోర్ చేయగలిగింది. దెర్ వాజ్ నో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్. హ్యూమన్ లేకపోయినా కూడా ఎర్త్ దానంతా అది రెస్టోర్ చేయగలిగింది. సో one example of this. Other example we all are facing today is the pandemic of COVID-19. చూస్తున్నాం ఎలా మనని ఎఫెక్ట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ థింక్ హ్యావ్ బీన్ వన్ వే ఆర్ ది అదర్ గాట్ ఎఫెక్టెడ్ బై COVID-19. But there are also positive benefits also. I should not exactly say positive, but to the environment it had helped. The 3 months lockdown ఉన్నప్పుడు మనం చూసాం ఎట్లా ఎన్వైరన్మెంట్ రీజనరేట్ అయ్యింది, how it could restore back. So here also we can see that human involvement లేదు, కానీ స్టిల్ ఎర్త్ కుడ్ గెట్ బ్యాక్. ఇట్ కెన్ రెస్టోర్ ఇట్ సెల్ఫ్. వాటర్ క్వాలిటీ అయినా, ఎయిర్ క్వాలిటీ అయినా చూస్తున్న ఇమేజెస్ చూస్తే మనకి తెలుస్తుంది ఎలా అయితే మనం క్లీన్ ఎయిర్ చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ షట్ డౌన్ ఉండే, ట్రాఫిక్ లేకుండే, ట్రాన్స్పోర్టేషన్ లేకుండే, ఎవ్రీవెన్ వేర్ అట్ దేర్ హోమ్. సో దిస్ ఇస్ వన్ సినారియో వేర్ దిస్ 2 కేస్ స్టడీస్ చూస్తే మనకేం తెలుస్తుంది అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకున్నా ఎర్త్ క్యాన్ రెస్టోర్ బ్యాక్. బట్ what is important is, if we do not understand మనం ఏమైతే యాక్టివిటీస్ చేస్తున్నామో దానివల్ల ఎర్త్ డిస్ట్రాయ్ అవుతుంది, కానీ ఆ డిస్ట్రాయ్ అయ్యేది ఎర్త్ కాదు, కానీ మన హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఏదైతే మనం చేసే పొల్యూషన్ అన్నా, ఏదైతే డ్యామేజ్ చేస్తున్నామో ఎన్వైరన్మెంట్కి, అది మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. నాట్ ఓన్లీ టుడే బట్ ఆ ఫ్యూచర్ జనరేషన్స్, దే విల్ ఆల్సో బీ ఎఫెక్టెడ్ బై ద ప్రెజెంట్. సో taking this example, I would like to say that yes, we need to restore ourselves rather than to restore the earth. So how to do that? Being from the same background, from environmental studies chadvanu, tarvata ippudu forest department lo work chestunnanu. So I feel there is one solution which we can do to restore ourselves, in turn saying that we are restoring the earth. So that is tree to tree, how we can restore the earth. So మన అందరికీ తెలిసిన వెరీ సింపుల్ టాస్క్, ప్లాంటేషన్. ఒక చెట్టు నాటినము అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ చెట్టు నాటడం ఇంపార్టెంట్ కాదు, చెట్టు నాటిన తర్వాత అది దాని సర్వైవల్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ సర్వైవల్ గురించి ఎంతమంది పట్టించుకుంటున్నాము, నిజంగా చేస్తున్నాము? సో అందరికీ తెలిసిందే ట్రీ ఇంపార్టెన్స్ అనేది ఏంటి. ఫస్ట్ మైండ్కి వచ్చేది ఏంటంటే ఆక్సిజన్ అన్నది ట్రీ మనకి ఇస్తుంది. సో ఆక్సిజన్ ఇస్తుంది, కానీ ఎంత ఇస్తుంది అన్నది కూడా తెలియాలి కదా. సో ఒక స్టాటిస్టిక్స్ ఉంది, లైక్ ట్రీ పబ్లిక్ వాళ్ళు చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక డేకి ఒక మనిషికి మినిమం 3 cylinders ఆఫ్ ఆక్సిజన్ అవసరం అవుతుంది అని. అదే లెక్కలో చూస్తే ఒక సంవత్సరానికి, మీన్స్ ఫర్ 1 year దాని కాస్ట్ లెక్క పెడితే ఒక 50 లక్షల వరకైనా అవసరం పడుతుంది. ఇది ఓన్లీ ఒక 1 మనిషికి, 1 పర్సన్కి. ఇమాజిన్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా, ఇమాజిన్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. ఇంతమంది పాపులేషన్కి మన దగ్గర ఉన్న చెట్లు ఏవైతే ఫారెస్ట్ ఉందో అది సస్టైన్ చేయగలుగుతుందా? ఆన్సర్ వీ షుడ్ బి నోయింగ్. ఎందుకంటే ప్రెజెంట్లీ మనకి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ డిమాండ్ పెరుగుతుంది. అగ్రికల్చర్ డిమాండ్ పెరగడం వల్ల మనం ఉన్న ఫారెస్ట్ని మనం క్లియర్ చేసుకుంటున్నాము. సో ఆబ్వియస్లీ చెట్టు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. సో తగ్గిపోతున్నాయి అంటే మనని మనం డ్యామేజ్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో అదే కాకుండా ఆక్సిజన్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్. అందరం వింటూ ఉంటాం క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అని. డే టు డే టెంపరేచర్ ఎలా పెరుగుతుంది, ఇర్రెగ్యులర్ రెయిన్ఫాల్స్ ఉన్నాయి. అసలు చూస్తే ఇది సమ్మర్ అంటాం, కానీ నిన్ననే వర్షాలు పడ్డాయి, మొన్న వర్షాలు పడ్డాయి. అంటే ఒక
క్యారెక్టరైజింగ్ ఆఫ్ ఒక సీజన్, డిమార్కేషన్ ఆఫ్ సీజన్స్ లేదు. ఒక సీజన్లో వర్షాలు పడుతుంది, అట్ ద సేమ్ టైం చలి పడుతుంది, ఒకసారి ఎండోలాగా ఉంటుంది. అంటే క్లియర్గా మనం డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం ఒక సీజన్కి. సో రీజన్ ఏంటి అంటే మనం చేసే ఏదైతే పొల్యూషన్ ఉందో దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతుంది. సొల్యూషన్ ఏంటి? చెట్లు నాటడమే. ఐదర్ చెట్లు నాటడం, లేకపోతే ఉన్న ఫారెస్ట్ని మనం కాపాడగలగాలి. అదే కాకుండా ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది, సాయిల్ చేస్తుంది, వాటర్ పొల్యూషన్ ప్రివెంట్ చేస్తుంది. అలా కాకుండా చాలా మంది ఇప్పుడు కూడా ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ట్రైబల్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. నాట్ ఫర్ దర్ ఓన్ బట్ ఈవెన్ ఫర్ ద సొసైటీ ఆల్సో. సో ఈ ఆక్సిజన్ ఆర్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఇది రిమూవ్ చేస్తుందో ఇది అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తుంది. ఫ్రీగా వచ్చింది, మనం ఎప్పుడు కూడా దాన్ని వాల్యూ చేయం. కానీ ఈ ప్రెజెంటేషన్తో ఐ వాంట్ టు బ్రింగ్ దట్ ఇంపార్టెన్స్ టు ద ట్రీస్. సో కమింగ్ టు తెలంగాణ, మనందరికి తెలిసిందే వేర్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ తెలంగాణ టు హరితహారం. ప్లాంటేషన్ చేస్తున్నాము చాలా, ఒక ఆల్మోస్ట్ 2015 to 16 నుంచి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. వాళ్ళ టార్గెట్ ఆ టార్గెట్ వచ్చేసి ఒక 230 crores ప్లాంటేషన్ చేయడం. So this concept, I think it is because of CGR only, and because from past 11 years CGR is doing the plantation programs involving different stakeholders. The same concept has been taken up by the state government wherein they are doing the Haritaharam program. సో టార్గెట్ వచ్చేసి 230 crores ఉన్నాయి. సో ఎక్కడ ప్లాంటేషన్ చేస్తాము? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ చూడొచ్చు, అర్బన్ అయినా పబ్లిక్ ప్లేసెస్లో, అర్బన్ ఏరియా రూరల్ ఏరియాస్లో అయినా ప్లేస్ అనేది చాలా బిగ్ కన్స్ట్రెయిన్ అయిపోయింది. సో వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక 4% చేయడము, మళ్ళీ ఫారెస్ట్ ఉన్న ఫారెస్ట్లోనే రీజనరేషన్ చేయడం. సో అది ఒక 44% వరకు. అండ్ అవుట్ సైడ్ ట్రీ లైక్ అవెన్యూ ప్లాంటేషన్స్ చేయడము, సోషల్ ఫారెస్ట్రీ త్రూ ప్లాంటేషన్ చేయడము. దాంతో మేజర్ స్కోప్ లైక్ 52% మొత్తం అవుట్ సైడ్ ట్రీ ఫారెస్ట్ ఇంప్రూవ్ చేయడానికి. సో టార్గెట్ వచ్చేసి ఒక 130 crores చేస్తున్నారు. తర్వాత డిఫరెంట్ ఫారెస్ట్ ఏరియాస్లో ఒక 100 crores వరకు ప్లాంటేషన్ టార్గెట్ ఉంది. సో ఈ స్టాటిస్టిక్స్ అనేది నాకు హరితహారం పేజ్ నుంచి దొరికింది. లైక్ 2015 నుంచి 18 వరకు ఎన్ని ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేశారు, ఆల్ టుగెదర్ ఒక 60 crores ప్లాంటేషన్ చేశారు. సో ఎవ్రీ వన్ ప్లాంటేషన్ అని అంటున్నారు, కానీ ఎన్ని చెట్లు బతికాయి అన్నది మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ బి నోయింగ్. So they have understood this, and you can see the link which I have shared, the number of plants which have they survived, and each district the plantation survival rate is different because area is different, so obviously the plantation rate will also be different. So overall what I would like to say is through the plantation program there is studies which have been made, and it is shown by the Indian State Forest Report. This is done by Forest Survey of India. Every 2 years ki వీళ్ళు రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తారు, wherein they assess ఫారెస్ట్ ఏరియా, ఎంత ఫారెస్ట్ ఏరియా పెరిగింది అన్నదాన్ని అసెస్మెంట్ చేస్తారు. సో 2019లో when they released this report, Telangana was known to have an increase in the forest cover, and that to about 3.6%. So I should say it is because of the different stakeholders who have taken part in the Haritaharam program or singly when they have done the plantation program, which has really caused the increase of about 3.6%. నాటింది ఆల్మోస్ట్ 60 crores ప్లాంటేషన్, దాంట్లో ఒక 3.6% పెరిగింది అంటే whether it is something to be happy about or it is something that we need to worry about. There are two scenarios of it. So what I would like to say is, where they are doing this much of plantation programs, we need to understand why it is not being successful. It is because ఎందుకంటే మనం ఇండివిజువల్గా ఓనర్షిప్ తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్సరీ ఉంది, నర్సరీలో ఎన్నో చెట్లను పెంచుతారు, అక్కడ ఉన్నప్పుడు ఆ చెట్టు మంచిగా బతుకుతుంది, కానీ అదే ఒక డిఫరెంట్ ఏరియాకి వచ్చినప్పుడు ఎందుకు చెట్టు బతకలేకపోతుంది, ఎందుకు దాని సర్వైవల్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. ఎందుకంటే ఓనర్షిప్ అన్నది లేదు, రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. సో యూత్ ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నామో వాళ్ళందరూ ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం దీన్ని ఓన్ చేసుకుంటామో అప్పుడే దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. మీ ఊర్లలో చాలా దగ్గర ప్లాంటేషన్స్ చేస్తూ ఉండొచ్చు, పల్లె ప్రకృతి వనం అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో ప్లాంటేషన్స్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు మనము ఆ ప్రోగ్రామ్కి రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి వెళ్తామా, లేకపోతే ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది వెళ్దాంలే అని అనుకుంటాం. సో ఆ థింకింగ్ అన్నది చేంజ్ రావాలి. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఒక రెస్పాన్సిబిలిటీ అన్న ఒక ఓనర్షిప్ అన్నది తీసుకోలేకపోతే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ చెట్టు బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లీస్ట్ ఏదైతే CGR కాన్సెప్ట్ ఉంది, ఒక 1 year వరకు ప్లాంట్ని సర్వైవ్ అయ్యేటట్టు చూస్తే తర్వాత దానంతా పెరగగలుగుతుంది. సో అదే కాన్సెప్ట్ మనం కూడా చేయగలగాలి. ప్లాంటేషన్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, దాన్ని సర్వైవ్ చేయడం కూడా ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఏదైతే నేను చెప్పాను, ఎలా అయితే ప్లేస్ కన్స్ట్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు మన అర్బన్‌లో అయితే హైదరాబాద్ సిటీ తీసుకోండి, ప్లేస్ ఉండదు. ప్లేస్ లేకపోయినా కూడా స్టిల్ వర్టికల్ గార్డెనింగ్ అని డిఫరెంట్ వేస్‌లో ప్లాంటేషన్స్ అన్నది చేస్తున్నారు. కానీ అదే రూరల్ ఏరియాకొస్తే ప్లేస్ ఉంటుంది. ప్లేస్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రెజెంట్‌గా ప్లేస్ లేదు అని చెప్పి తక్కువ స్పేసింగ్ ఇచ్చి ప్లాంటేషన్ చేస్తున్నాము. సో, అలాంటిది మనం అవాయిడ్ చేయగలిగితే బెటర్. ఎందుకు అంటే ఒక చెట్టు పెద్దగా అవ్వాలంటే, పెద్ద వృక్షం అవ్వాలి అంటే దానికి చాలా ప్లేస్ అవసరమైతది. చెట్టు దూరం మినిమమ్ ఒక 2, 3 మీటర్స్ అన్నా, 5 మీటర్స్ పెడితే చెట్టు పెద్దగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇప్పుడు తగ్గిచ్చేసాం. ఒక 1 మీటర్ స్పేసింగే పెట్టుతున్నాం. ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి. పెట్టినప్పుడు గూడా మనం ఎలాంటి చెట్లు పెడుతున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మర్రి చెట్టు ఉంది, రావి చెట్టు ఉంది. అవి పెద్ద వృక్షాలవుతాయి. అది 1 మీటర్, 1 మీటర్ డిస్టెన్స్‌లో పెడితే నిజంగా మనము దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టా? లేకపోతే మనం చంపుతున్నట్టా? అన్నది ఆలోచించాలి. ఇంకొక కాన్సెప్ట్ చేయగలిగింది ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీ మోడల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఉండొచ్చు. మీ యూత్‌లోనే మీ దగ్గర కూడా ఏమైనా ఫార్మ్ ల్యాండ్స్ ఉండొచ్చు. అక్కడ మీరేం చేయొచ్చు అంటే ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చరల్ ఏదైతే ఉందో దాంతో పాటు ఫారెస్ట్రీ మోడల్ కూడా చేయొచ్చు. అంటే క్రాపింగ్ చేయొచ్చు. కొన్ని విచ్ ఎవర్ అగ్రికల్చర్ క్రాప్స్ ఉన్నాయో దాంతో పాటు కూడా ఫారెస్ట్రీ ప్లాంట్స్ కూడా పెడితే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్‌కి ఇది హెల్ప్ చేస్తుంది. సో, యూ ఆర్ సర్వింగ్ బోత్ పర్పస్. మీ డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ సర్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లెవెల్‌ని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు హరితహారం ప్రోగ్రామ్‌లో దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ చాయిస్ బేస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అంటే ప్రతి ఏరియాలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో అవుతాయి. ఫర్ సపోజ్ హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్‌లో మనం ఎక్కువ ఏం చెట్లు అబ్జర్వ్ చేయగలుగుతాం. అలా మీ ఊర్లో కొన్ని చెట్లు ఈ క్లైమేట్‌కి తట్టుకుంటున్నాయి. సో, అలాంటి చెట్లని ఐడెంటిఫై చేయండి. ఏవైతే చెట్లు ఈ టెంపరేచర్ చేంజ్‌కి, ఈ క్లైమేట్ చేంజ్‌కి ఏవైతే సర్వైవ్ అవుతున్నాయో అలాంటి చెట్లని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి అలాంటి చెట్లని మీరు ఫోకస్ చేయండి. హరితహారం అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఓకే. ఇంట్లోకి పండ్ల చెట్లొస్తాయి, ఇంట్లో పూల చెట్లొస్తాయి, ఏమైనా ఇంట్లో గార్డెన్‌లో పెట్టుకునే చెట్లొస్తాయని. కానీ మన కాన్సెప్ట్ అలా ఉండకూడదు. మన కాన్సెప్ట్ ఎలా ఉండాలంటే ఒక పెద్ద చెట్టు అయితే సొసైటీకి ఎలా హెల్ప్ అవుతుంది, మన వరల్డ్‌కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఆలోచించాలి. సో, మెయిన్ థింగ్ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఎవరైనా వచ్చి ఎలాంటి మొక్కలు కావాలని అడిగినప్పుడు మీ ఆన్సర్ మీ గురించి ఆలోచించకండి. ఒక సొసైటీ గురించి ఆలోచించండి. ఒక ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించండి. చాలా వరకు ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఏదో పెద్ద ఫంక్షన్ చేయాలి. సంథింగ్ ఒక ఈవెంట్‌ని మనం ఆర్గనైజ్ చేయాలి. ఎర్త్ డే అనుకోండి, ఎన్విరాన్మెంట్ డే అనుకోండి. అట్లా డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ప్రతిసారి ఈవెంట్ వచ్చినప్పుడు ప్లాంటేషన్ చేద్దాం అయిపోతుంది అనుకుంటారు. కానీ నిజంగా అదొక సొల్యూషనా? ప్లాంటేషన్ ఒక్కటి చేస్తే సరిపోతుందా? లేకపోతే నిజంగా చేసిన దాన్ని మనం చెట్టుని ప్రొటెక్ట్ చేసి తర్వాత దాన్ని ఒక పెద్ద వృక్షంలాగా అయ్యి మనని అది ఎలా బెనిఫిట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ టైమ్ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఆలోచించండి. ఈ రోజు చెట్టు పెట్టేసాం. ఓకే. నా పని అయిపోయింది. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం అని ఆలోచించకుండా దాని సర్వైవల్ నెక్స్ట్ ఇయర్ వరకు ఒక 2 ఇయర్స్ వరకు ఆ చెట్టు నిజంగా బతికిందా? దానికేమైనా అవసరం ఉందా? ఆ నీడ్స్‌ని గూడా మనం చూస్తే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అదే కాకుండా యూత్ ఏదైతే ఉందో ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. చెట్లు పెట్టినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎలా దాన్ని ప్లాంటేషన్ చేస్తున్నామన్నది. చాలా వరకు ఇది ఎవరు కూడా ఫోకస్ చేయరు. సీజీఆర్ ఆబ్వియస్‌లీ ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ చేసే ముందు వాళ్ళు మోటివేట్ చేస్తారు. చెట్లు ఎట్లా నాటాలి? దాని విధానం ఏంటి? ఎలా మనం పిక్ తీయాలి? ఎలా వాటరింగ్ చేయాలి? ఎలా 1 ఇయర్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి? సో, అది అంతా ఒక ట్రైనింగ్ అన్నది ఆహ్, డిఫరెంట్ లెవెల్స్‌లో ఇవ్వగలిగితే మనం పెట్టిన ప్రతి చెట్టు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. So, this is what I would like to say. And ending with, we are doing a program wherein we are challenging each one of you to make a bird feeder from a waste. అంటే చెట్లు ఒక్కటే కాదు, చెట్లతో పాటు ఉన్న బయోడైవర్సిటీని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ సమ్మర్‌ని తట్టుకోగలగాలి అంటే వాటర్ ప్రొవైడ్ చేయడం అన్నా, లేకపోతే ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేయడం అన్నా చేయండి. సో దట్ వీ క్యాన్ రెస్టోర్ అవర్ ప్లానెట్ for our own survival. So I would like to end by saying that individually we might be only just one drop, but together we are an ocean. So I think whatever the collective efforts that we do, the earth will be restoring back so that we save ourselves. So thank you one and all.